అభ్యర్థి బీజేపీ అభ్యర్థి దమ్మపుర అరవింద్ గారు మాట్లాడతారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏమమ్మా అందరికి అక్షంతలు వచ్చినాయా? రాముల వారి అక్షంతలు వచ్చినాయా? మనందరం ఒకసారి గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయమ్మా, మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఇది ఓన్లీ ఎలక్షన్, నరేంద్ర మోడీ ఎలక్షన్. చిన్న పిల్లగాని 4 ఏళ్ల పిల్లగాని అడిగి ఓళ్ళ కోటేస్తారో బాబు అంటే మోడీకి ఎత్తా అంటున్నాడు. చిన్న పిల్లగాడు కూడా మోడీకి ఎత్తా అంటున్నాడు. నరేంద్ర మోడీ ఇవాళ మనం అందరం మహిళా సంఘాలు ఉన్నారు. ఈడ మహిళా సంఘాలు అన్నిటికీ ఇవాళ రుణాలు ఉన్నాయమ్మా, ఉన్నాయి కదా. ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, రుణాలు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. దాని మీద వడ్డీ రాయితీ 5% కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. అవన్నీ మనకి ఇంకా పెరగాలి కదా. మనం నరేంద్ర మోడీని బలపరచాలా. మన అందరికి బీమార్లు అయితే ఇలాజ్ చేయనీకే ఆయుష్మాన్ భారత్ పథకం పెట్టిండు. తెల్ల రేషన్ కార్డు ఉంటే 30 హాస్పిటల్ ఉన్నాయి. 5 లక్షల రూపాయల ఇలాజ్ చేయించుకోవచ్చు ప్రతి సంవత్సరం. నిజామాబాద్ జిల్లాలో 30 హాస్పిటల్ ఉన్నాయి. అది నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. మన గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయా అమ్మా? గ్యాస్ కనెక్షన్లు మొత్తం నరేంద్ర మోడీ ఫ్రీగా ఇచ్చిండు. గ్యాస్ సిలిండర్ మీద 350 రూపాయలు తక్కువ ధర చేస్తా ఉన్నాడు. ఇవాళ మనందరూ ఫ్రీ రేషన్ వస్తున్నదా అమ్మా? ఫ్రీ రేషన్ వస్తున్నదా? అది ఇంకా 5 ఏళ్లు ఫ్రీగా ఇస్తా అని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. మనకి ఇవన్నీ సేవలు చేసుకుంటా రైతులకి పసుపు పొడిచ్చి రైతుల పసుపు రేట్లు 19,000 20,000 దాటేటట్టు చేసి ఇవాళ రైతాంగం సంతోషంగా ఉండేటట్టు వరి రైతులకి మంచి ధర ఇచ్చి ఎంఎస్పి ధర ఇచ్చి మక్కా రేట్లకి మంచి ఎంఎస్పి ధర ఇచ్చి ఇవాళ చెరుకు ఫ్యాక్టరీలు దేశం మొత్తం 66 తెరవేటినాము. ఇవి తెరవేటుడు పెద్ద పని కాదు. అవినీతి లేకుంటే ఇవి కూడా తెరుచుకుంటాయి. ఇవన్నీ కూడా చేసుకుంటే మనకి ఇవన్నీ సంబంధించిన ఫ్యాక్టరీలు తెచ్చుకోవచ్చు. ఇలా రోడ్లు మంచిగా వేస్తున్నాడు, ఇలా రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టిస్తున్నాడు. మన పిల్లగాళ్ళు చదువుకుంటుంది కేంద్రీయ విద్యాలయాలు 2 ఇచ్చాడు మన జిల్లాకి. ఇవన్నీ చేస్తున్న నరేంద్ర మోడీకి మనం అందరం పెద్ద ఎత్తున ఓటేసి గెలిపియాలమ్మా. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి. తులం బంగారం వచ్చిందా? పెళ్లిళ్ళు కాలే, ముక్కాల పెళ్లిళ్ళు కాలే అయినాయా? మరి తులం బంగారం ఎటువైంది? 4,000 పెన్షన్ ఎటువైంది? 2,500 ఎటువైనాయి అమ్మా? రైతులు 500 వచ్చిందా బోనసు? డిసెంబర్ పంటకు రాలే, ఎండాకాలం పంటకు రాలే. రైతు బంధు 15,000 అయిందా? 10,000 వచ్చిందా? 2,000 రుణమాఫీ అయిందా? సారీ 2 లక్షలు, 2,000 చెప్తున్నా నేను. 2 లక్షలు రుణమాఫీ అయిందా? ఇక ఈ మధ్య కొత్తగా వస్తున్నాడు కరీంనగర్ ఆయన వచ్చి ఇటు వచ్చి నిలబడ్డాడు. కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డాడు. మల్లికార్జున రెడ్డి గారు చెప్పినట్టు గల్ఫ్ బోర్డు పెడతారట. గల్ఫ్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టిస్తారట. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఉన్నది కదా, పెట్టు. నీకు ఎందుకు ఓట్లు ఎందుకు వేసుడు? చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తారట. అది దాంట్లో ఉన్న వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని. చక్కెర ఫ్యాక్టరీలు తెరిపితే రాష్ట్ర ప్రభుత్వంతో పని, కేంద్ర ప్రభుత్వానికి ఇంటికి ఓటుకేయాలి మీకు. ఇక్కడ ఈసారి నరేంద్ర మోడీ గారు పంపించారు ఈసారి భారతీయ జనతా పార్టీ దుబాయ్ల పేరు ఇండియన్ పీపుల్ ఫోరం. 2013 నుంచి ఇండియన్ పీపుల్ ఫోరం అధ్యక్షుడు అక్కడ దుబాయ్లో ఉన్నాడు. ఆడ 24 డాక్టర్లు 24 గంటలు ప్రవాస భారతీయుల కోసం సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇండియన్ పీపుల్ ఫోరంలో. 11 మంది అడ్వకేట్లు. వీసా ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇండియన్ పీపుల్ ఫోరం అడ్వకేట్లు ఫ్రీగా లీగల్ సర్వీస్ ఇస్తుంది. మొన్న వరదలు వచ్చినాయి దుబాయ్లో, వీడియోలు చూసినాం కదా. అందులో రేషన్ పంపిణీ చేసిండు సారు, రేషన్ పంపిణీ చేసిండు. ఎప్పుడు మనకి కోవిడ్ సమయంలో వందే భారత్ ఫ్లైట్లు పెట్టి నరేంద్ర మోడీ మనల్ని తెచ్చుకుంది కదా భారతదేశానికి. ఆ స్కీమ్ ని సపోర్ట్ చేయనీకే ఇండియన్ పీపుల్ ఫోరం 8 ఫ్లైట్లు పెట్టింది. ప్రవాస భారతీయులకు 8 ఫ్లైట్లు. మన అందరికి టీకాలు ఇప్పించిండు నరేంద్ర మోడీ. 2 టీకాలు. 150 గరీబ్ దేశాలకి టీకాలు పంపిణీ చేసిండు నరేంద్ర మోడీ. విశ్వగురువుగా నిలబెట్టిండు భారతదేశాన్ని నరేంద్ర మోడీ. ఇవన్నీ చేసుకుంటా మన ఆరాధ్య దైవం శ్రీరాముని కూడా 500 సంవత్సరాల తర్వాత భారతదేశానికి తీసుకొచ్చి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసింది కూడా నరేంద్ర మోడీ. मैं इसलिए यहाँ आया क्योंकि मुझे पता लगा कि आपके रेवंत और जीवन रेड्डी बोलते हैं कि वो हेल्प करते हैं।
लेकिन हेल्प करने वाला कौन है जो बार बार आके दुबई में आप लोगों की हेल्प करता है? वो है अरविंद धर्मपुरी जी। मैं ये बताने आया हूं कि रात दिन हमारे यहाँ डॉक्टरों की सेवा होती है, लॉयर की सेवा होती है। कोरोना के टाइम पे 8 इंडिपेंडेंट फ्लाइट वंदे भारत को सपोर्ट करने के लिए चलाई है और रात दिन दवाइयां बांटी है। और इस चक्कर में हमारे कार्यकर्ताओं को 11 लोगों को कोरोना हो गया, 2 कार्यकर्ता हमने खो दिए, लेकिन आज तक हमने किसी भी सेवा में कमी नहीं होने दी। और अरविंद जी को जब मैंने देखा तो मुझे लगा कि मुझे यहाँ आना जरूर चाहिए, क्योंकि ये वो इंसान है जो आपके लिए जीते हैं, आपके लिए वहां आते हैं, आप लोगों के साथ काम करते हैं और आप लोगों की समस्या सुनते हैं। तो आपको इनको पिछली बार 72,000 से जिताया था, इस बार 2 लाख वोटों से जिताना है। आप प्रण करें, हाथ उठा के सारी माताएं बहनें हाथ उठाइए, हमें इनको 2 लाख वोटों से जिताना है। ఇన్నర్ కదమ్మా 2013 నుంచి భారతీయ జనతా పార్టీ దుబాయ్లో సేవలు చేస్తా ఉన్నది. 10,000 మంది పైసలు కట్టి మెంబర్షిప్ తీసుకున్నారు. అలా 10,000 మంది పైసలు కట్టి మెంబర్షిప్ తీసుకున్నారు. అంత మంచి సంస్థ ఇది నరేంద్ర మోడీ కేవలం సేవాభావంతో ప్రవాస భారతీయులకు సేవ చేయనీకే పెట్టింది. ఇది ఆడ ఎలక్షన్లు ఉండవు బీజేపీకి, ఆడ బీజేపీ ప్రధానమంత్రి గారు, మంత్రులు గారు, ఎంపీలు గారు, కేవలం మనోళ్ళు ఆడబోయి ఉంటున్నారు, మన అన్నదమ్ములు ఆడ ఉంటున్నారు. అలా సేవ చేయడానికి సంస్థ ఉన్నది. కాబట్టి సేవ చేసినాక ఓటు అడుగుతాం భారతదేశంలో. మేము కాంగ్రెస్ ఓడు వచ్చి ఇప్పుడు గల్ఫ్ బోర్డు పెడతా అంటాడు. గల్ఫ్ బోర్డు పెట్టేటట్టు పెట్టు, ఓడాపి నేను. ఈ ప్రభుత్వం ఉన్నది కదా, ఏడు పెట్టనుంటివి అన్ని జూటా మాటలు చెప్పారు. 6 గ్యారెంటీలు అన్నారు, ఒక్క గ్యారెంటీ ఇంప్లిమెంట్ అయింది లేదు. ఇవాళ మళ్ళా ఓట్లు అడగ నీకు వచ్చిండ్రు, మళ్ళా రేపు ఓట్లు అయిపోయినాక మళ్ళా గాయపడతాడు. ఇవన్నీ చేసుకుంటా మళ్ళా హిందువులకి వ్యతిరేకం పనులు చేసుడు. ఇదే పెద్ద మనిషి జీవన్ రెడ్డి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, హిందువులకి పౌరసత్వం ఇచ్చే బిల్లు మీ వ్యతిరేకంగా రోడ్ ఎక్కిండు, టోపీ పెట్టిండు, ఆజాదీ ఆజాదీ అనుకుంటూ వర్రిండు. మే 13 నాడు ఇప్పుడు వరతలేడు. ఇప్పుడు ఎందుకు వరతలేడు? ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎలక్షన్లు ఉన్నాయి, హిందువుల ఓట్లు కావాలి కదా, ఇప్పుడు వరతలేడు. మే 13 ఎన్నికలు కాగానే మే 14 నాడు మళ్ళా టోపీ పెట్టి మళ్ళా ఆజాదీ ఆజాదీ అంటాడు. పార్లమెంట్ పోయి ఏం చేస్తారట? టోపీ పెట్టి ఆజాదీ ఆజాదీ అని కొడతారా పార్లమెంట్ లో? ఇదా మీ స్టాండ్ ఏంది? హిందువులకి పౌరసత్వం ఇచ్చే దాని మీద మీ స్టాండ్ ఏంది? బంగ్లాదేశ్ కు వచ్చిన తుర్కోళ్ళు, మయన్మార్కి వెళ్ళి వచ్చిన తుర్కోళ్ళు, దొంగతనంగా వచ్చిన తుర్కోళ్ళకి పౌరసత్వం ఇవ్వమంటుండు కానీ హిందువులకి ఇయ్యద్దట. ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ ముస్లింలు కూడా వినాలి, మీరు ముస్లింలందరూ వినాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ఒక దేశం ఒక చట్టం, ఒక మొగుడు ఒకటే పెళ్ళాం. ఒక దేశం ఒక చట్టం, ఒక్క మొగుడు ఒకటే పెళ్ళాం. ముస్లిం మహిళలకు మంచిదా చెడ్డదా? మంచిదే కదా, అర్థం చేసుకోవాలి వాళ్ళు. కాబట్టి మనకి హిందువులకి ప్రత్యేకంగా 2024 ఎలక్షన్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్. కాంగ్రెస్ వాడు 75 సంవత్సరాల నుంచి మనం మోసం చేస్తా ఉన్నాడు. మన దేశంని విభజించి 2 తుర్క దేశాలు తయారు చేసిండు, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఇటువంటి చారిత్రక తప్పిదాలను సరిచేయాలంటే 2024 ఎలక్షన్ హిందువులకి చాలా ఇంపార్టెంట్. దయచేసి ఓటు వేయండి, ఓటు వేయించండి, నరేంద్ర మోడీ గారిని ఇంకా ఆశీర్వదించండి, పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, నేను పసుపు రైతులు ఉన్నారు కదా, ఈడ పసుపు రైతులు ఉన్నారు కదా అన్న, 19-20 వేలు వస్తున్నది. నేను అసెంబ్లీలో చెప్పినా, అసెంబ్లీ ఎన్నికల టైంలో 20 వేలు అవుతుందని చెప్పినా లేదా? ఇవాళ చెప్తున్నా, మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో 25 వేలు 30 వేలైనా ఆశ్చర్యపోకుండ్రి. నరేంద్ర మోడీ నాయకత్వంలో మొత్తం ఇంకా ఎగుమతులైతే ఇంకా పెరుగుతాయి. మనం మంచి పంట పండిద్దాం అంతే, రేట్లు ఎంతైనా ఆశ్చర్యం లేదు. ఇక వరి సంగతి ఏంది? వరి కొనుగోలు అవుతున్నదా? అయితే లేదు, తరుగు తీస్తారా? బోనస్ ఇస్తలేరు, తరుగు మాత్రం తీస్తున్నారు. కేసీఆర్ నేర్పించినవి బాగా నేర్చుకున్నారు. వాళ్ళు వాగ్దానాలు ఇచ్చిన అయితే చేస్తలేరు, వాళ్ళు వాగ్దానాలు ఇచ్చిన అయితే చేస్తలేరు. కాబట్టి రైతుల్ని మోసం చేసిండు కాంగ్రెస్ వాడు, మహిళల్ని మోసం చేసిండు కాంగ్రెస్ వాడు, యువకుల్ని మోసం చేసిండు కాంగ్రెస్ వాడు, హిందువుల్ని దేశం పుట్టినప్పటి నుంచి మోసం చేస్తూనే ఉన్నాడు కాంగ్రెస్ వాడు. కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరి కోరుకుంటూ,
అమ్మా ఇంకా బలంగా కావాలి మన గ్రూపులు మహిళా సంఘాలు, ఇంకా మన మహిళా సంఘాలు 4% వడ్డీ రాయితీ ఇస్తలేడు, పావుల వడ్డీ ఇస్తలేడు. మనం ఈయన బీజేపీని నరేంద్ర మోడీని బలపరచకపోతే లోన్లు కూడా బంద్ అవుతాయి. కాబట్టి నరేంద్ర మోడీని బలపరచాల్సిందిగా మహిళలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. అమ్మా మీరు కూడా జై శ్రీరామ్. ఇక అమ్మా బీజేపీ ఎంపీ క్యాండిడేట్ ధరంపూర్ అరవింద్ గారు వచ్చిండ్రు మిమ్మల్ని ఓట్లు అడుగుకుంటందుకు. ఇంతకు ముందు 5 సంవత్సరాల కింద మీరు ఆశీర్వదించిండ్రు, ఎంపీ అయిండు. యువకుడు ఒకసారి ఎంపీ అయిండు, ఏం చేస్తాడు అనుకున్నాం. మీకు తెలిసి ఏం చేసిండు, పసుపు బోర్డు తెచ్చి ఇచ్చిండు మనకు. ఈరోజు పసుపు 20,000 21,000 బలుకుతుందంటే ఇగో ధరంపూర్ అరవింద్ చేసే పసుపు బోర్డు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దగ్గరకు వచ్చి నిజామాబాద్కి వచ్చి డిక్లేర్ చేసి మరీ పసుపు బోర్డు ఇచ్చాడు. ఇక ఇప్పుడు అందరు పార్టీ వాళ్ళు వస్తారు తల్లి, ఎలక్షన్ టైం ఉన్నది. చేయి గుర్తోళ్ళు వస్తారు, కారు గుర్తోళ్ళు వస్తారు, పీ గుర్తోళ్ళు వస్తారు. మీరు ఒకటి అడుగుండ్రి, మీరు ఏం చేసిండ్రు అని అడుగుండ్రు. వాళ్ళు వచ్చి ఏమంటారు, గిది చేస్తాం గాది చేస్తామని చెప్తారు. మీరు అడుగురు, మీరు ఏం చేసిండ్రు మాకు ఇప్పటి వరకు? మాట ఇచ్చారు కదా, సిలిండర్ 500 రూపాయలకి ఇస్తాను, ఇచ్చిండ్రా? 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది వచ్చి 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఏమి అలే, ఏ మాటలు వాళ్ళు ఇచ్చిన 6 పథకాలు ఏవైతున్నాయో అవన్నీ దేని మీద నిలబడలేదు, ఏది కాలేదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మా నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పిండ్రు, మిమ్మల్ని నేను తండ్రిలా కాపాడుకుంటా అని. కరోనా వచ్చినప్పుడు మనందరినీ కాపాడుకుంది నరేంద్ర మోడీ, అవునా కాదా? ఈ రోజు ఇక్కడ మన ఎంపీ అరవింద్ గారు పక్కన ఒక పెద్ద మనిషి ఉన్నారు, ఆయన ఎవరో మీకు తెలియవచ్చు, కొంచెం చెప్తా. మన పిల్లలు, మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులందరూ దుబాయ్లో మస్కట్లో ఉంటారు, అవునా కాదా? వాళ్ళను కాపాడుకుంటేందుకు మన భారతదేశం నుంచి నరేంద్ర మోడీ గారు ఒక ఆర్గనైజేషన్ పెట్టించిండ్రు అక్కడ దుబాయ్లో మస్కట్లో. ఆ ఆర్గనైజేషన్ పేరు IPF. ఆ ఆర్గనైజేషన్ హెడ్ ఈ పెద్ద మనిషి పేరు రాకేష్ వైద్య, జితేంద్ర వైద్య. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మన పిల్లలకి ఏమన్నా లీగల్ కేసులలో ఏమన్నా ఇరికినా కానీ వీళ్ళ లాయర్లు ఫ్రీగా సర్వీస్ చేస్తారు అక్కడ. అది కాకుండా ఏం సమస్య వచ్చినా మన పిల్లలకు ఎక్కడ చనిపోయినరు, ఏమన్నా అయింది అంటే బాడీలు ఇక్కడ తేవాలి అంటే వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు అన్ని సౌకర్యాలు మనకిచ్చి బాడీ వచ్చేటట్టు చూసుకుంటారు. ఇక వీళ్ళందరూ ఎన్ఆర్ఐలను కాపాడుకునే, మన బీజేపీ తరఫుకి వెళ్ళి కాపాడుకునే ఆర్గనైజేషన్కి సంబంధించిన సార్ ఈ జితేందర్ వైద్య. ఈ సార్ గారి వల్ల మన ఈరోజు మనకి ఎన్ఆర్ఐలు అక్కడ సంతోషంగా ఉంటుండ్రు అంటే ఈ ఆర్గనైజేషన్ ఒకటే చేస్తున్నారు. ఈసారి కూడా ఎంపీ అరవింద్ గెలిపియాలి అని చెప్పే ప్రయత్నంలో ఇక్కడికి వచ్చిండ్రు. దయచేసి మీరందరూ ఈసారి కూడా ఎంపీ అరవింద్ గారిని ఆశీర్వదించి గెలిపిస్తే పసుపు బోర్డు వచ్చింది, రేపు పొద్దున షుగర్ ఫ్యాక్టరీ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంకేమైనా సౌకర్యాలు మనకు అవుతాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. బొంకే పార్టీలో ఓటు వేయకుండ్రి. ఈ పెద్ద మనిషి ఉన్నాడు, ఒక పెద్ద మనిషి ఆ కరీంనగర్ జిల్లాకి వెళ్ళి వచ్చి మనకు ఓటు వేయమని అడుగుతున్నాడు. మనోడు మనకుండాలి, కరీంనగర్ జిల్లా వచ్చి మనకేం చేస్తాడు ఇక్కడ? ఆ పెద్ద మనిషి వెనక తిరిగేటోళ్ళు కూడా వాళ్ళని కూడా అడుగుండ్రి, మీరు ఏం చేసిండ్రు? మీకు ఓట్లు వేసినాం కదా, వాళ్ళకి ఓట్లు వేసిండ్రే లేదా? 4 నెలల కింద అడుక్కున్నారు, ఓట్లు వేసినాం. ఏమన్నారు? అన్ని కథలు చెప్పారు మనకు. రుణమాఫీ చేస్తున్నారు, 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నారు. అయిందా రుణమాఫీ? ఏది కాలే, వాళ్ళు బొంకింది ఏది కాలే. ఇప్పుడు మళ్ళీ దేవుని మీద ఒట్టు, అమ్మతోడు రుణమాఫీ చేస్తా, 15 ఆగస్టులో చేస్తా అంటున్నాడు. అది కూడా కాదు, వాళ్ళని నమ్మకుండ్రి. ఇంకా కొత్తగా ఈ ఊర్లో దొంగలు ఉంటాయి టీఆర్ఎస్ పార్టీలో, ఆ దొంగలు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి పోతాయి. ఏం మారింది? ఏమన్నా మారిందా? గదే దొంగలు, గదే రాజ్యం, మళ్ళీ పార్టీ పేరు మార్చుకున్నారు. ఇదే ఇక్కడికి వచ్చే కదా ఈ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ వచ్చి డైలాగులు కొట్టింది మీ దగ్గర. వాళ్ళందరు దొంగలు, వాళ్ళ పని పడతా, వాళ్ళ తోకలకు అగ్గి పెడతా అన్నాడు. ఏమైంది? వాళ్ళని మళ్ళీ సంకలు వేసుకున్నాడు, మళ్ళీ వాళ్ళతోనే తిరుగుతున్నాడు. ఈ దొంగలను దూరం పెట్టాలి అంటే రేపు ప్రొద్దున కంపల్సరీ బీజేపీ పార్టీకి ఓటు వేయండి. పేదోళ్ళ తరఫున నిలబడుతుంది, మనల్ని మనం కాపాడుకుందాము. ఈ రోడ్లు చేసిన బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలు ఎవరైతే రోడ్లు వేసారో కాంట్రాక్టర్లు, ఈరోజు వాళ్ళు కూడా పైసలు మిగిలించుకుంటేందుకు కాంగ్రెస్ పార్టీలకు పోయిండ్రు. కథ వాళ్ళు కూడా పుణ్యాత్ములు అయిపోయినారంట. ఇక బొంకుతారు, కథలు చెప్తారు మనకు. దయచేసి ఇది గుర్తుంచుకోండి. ఈసారి కూడా గట్టిగా బీజేపీ పార్టీకి ఓటేసి, కమలం పువ్వు ఓటేసి ఎంపీ అరవింద్ గెలిపియాలని చెప్పి కోరుకుంటున్నా.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతాకి. అమ్మ అందరు కూర్చోవాలి. అమ్మ అటు లాస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూర్చోవాలి. అమ్మ అందరూ లాస్ట్ ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి. తల్లి ఇంకొక అర్ధ గంటలు అయిపోతుంది. మీరు అందరు దయచేసి కూర్చోవాలి. కూర్చోండి తల్లి. ఇప్పుడు మన నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గారు మాట్లాడతారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏమమ్మా అందరికి అక్షంతలు వచ్చినాయా? రాముల వారి అక్షంతలు వచ్చినాయా? మరి అందరం ఒక